ప్రజల సంఘీభావంతో మానవ హక్కుల పరిరక్షణ కోసం పోరాటాలు చేస్తున్నామని హరగోపాల్ అన్నారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం నేత కాంతి చైతన్యపై సెడిషన్ కేసు పెట్టడం అభ్యంతరకరమని మండిపడ్డారు. పోలీసులు చట్టపరిధిని అతిక్రమించినప్పుడు ప్రశ్నిస్తుందని తెలిపారు. తన సుదీర్ఘ పోరాటంలో 6 సహచరులను కోల్పోయామని హరగోపాల్ అన్నారు. సభలు సమావేశాలు జరుపుకోవడం ప్రతి ఒక్కరి హక్కు అని, ఏపీలో ప్రజల హక్కుల కోసం 53 సంవత్సరాలుగా మానవ హక్కుల సంఘం ప్రయాణం చేస్తోందన్నారు. ఆర్టికల్ 19కి అనుగుణంగా ఈ దేశంలో వాక్ స్వాతంత్ర్యం హక్కు అందరికీ ఉందని హరగోపాల్ తెలిపారు. అనుమానం వస్తుంది. అసలు ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, గత నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం తన 20వ రాష్ట్ర మహాసభల్ని తిరుపతి పట్టణంలో నిర్వహించుకోవటానికని చెప్పేసి సన్నాహ కార్యక్రమాలని ప్రారంభించి కరపత్రాలు, ఆహ్వాన సంఘ అధ్యక్షులను ఎన్నుకోవటాలు, కరపత్రాలు, అదేవిధంగా పోస్టర్సు, ఇట్లా బ్యానర్సు అన్నీ కూడా సరి చేసుకొని పోలీసు వారికి ఊరేగింపు కోసం ఒక దరఖాస్తును కూడా చేసి ఇవన్నీ చేసిన తదుపరి నిన్న పౌర హక్కుల సంఘానికి సంబంధించినటువంటి మొన్న రాత్రి ఒక బ్యానర్ని పేస్ట్ చేసేటప్పుడు, కట్టేటప్పుడు రోడ్డు పైన అక్కడ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు, విశ్వ హిందూ బజరంగ్ దళ్కి సంబంధించిన వాళ్ళు అక్కడికి వచ్చి పన్సారే, దబుల్కర్ అట్లనే ఇట్లాంటి తదితరుల్ని చంపిన హిందూ మతోన్మాదుల్ని శిక్షించాలి అని చెప్పేసి ఆ బ్యానర్ కంటెంటు, ఆ బ్యానర్ని పెట్టుకొని అక్కడ కడుతూ ఉంటే, ఈ బ్యానర్ని కట్టడానికి వీల్లేదు, మీరు హిందూ మతోన్మాదం ఎట్లా అవుతుంది అని చెప్పేసి